హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హియర్ పాఠశాల. ఏంటి సండే వచ్చాడు సార్ అనుకుంటున్నారా? ఎస్, ఇక్కడ నుంచి మీకు 360 డిగ్రీస్ ఉంటుందండి. 360 డిగ్రీస్ అంటే ఏంటి అంటే, లెట్ మీ బ్రీఫ్ యూ. మన పిల్లలు ఏం చేస్తారంటే, ప్రతి వీక్ లేకపోతే ఎవ్రీడే రెగ్యులర్ గా కూడా కొంతమంది మాక్ టెస్ట్ రాస్తూ ఉంటారు. సార్ నేను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి ప్రిపేర్ అవుతున్నాను, ఐబీపీఎస్ కి ప్రిపేర్ అవుతున్నాను, యూపీఎస్ కి ప్రిపేర్ అవుతున్నాను అంటారు. మాక్ టెస్ట్ రాసి ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ 200 అనుకోండి, 200కి నాకు 190 వచ్చినాయి, 185 వచ్చినాయి అని సంబరపడిపోతూ ఉంటారు. కానీ రియల్ పిక్చర్ చూస్తే కనుక మీకు మెయిన్ ఎగ్జామ్ లో ఈ మాక్ టెస్ట్ లోంచి వచ్చిన క్వశ్చన్లు వస్తాయో లేదో పక్కన పెడితే 200కి మీకు 150 కూడా క్రాస్ అవడం కష్టం అవుతుంది కొంతమందికి. సో మీ వీక్నెస్ ఏంటి అంటే, మాక్ ఎగ్జామ్ లో ఏవైతే వచ్చినాయో అక్కడ దాకా కన్ఫైన్ అయిపోయి ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ మీరు తెలుసుకుంటారు. కానీ ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానంటే, బీట్ ఎస్ఎస్సి ఆర్ ఐబిపిఎస్ ఆర్ యూపీఎస్సి ఏదైనా పేపర్ ఎవ్రీ సండే మీకోసం నేను 360 డిగ్రీస్ తో మీ ముందుకు వస్తున్నాను. ఏంటి అంటారా? ఇంతకు ముందు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2018 పేపర్ అండి అది. సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ ఒక 25 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ పార్ట్ నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. దీనికి 360 డిగ్రీస్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఓకే, లెట్ మీ స్టార్ట్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లొకేషన్స్ వాస్ ద గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ సమ్మిట్ 2018 హెల్డ్? ఇది కరెంట్ అఫైర్స్ లోంచి వచ్చిన క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అనలైజ్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ లోంచి వచ్చిన క్వశ్చన్స్. గ్లోబల్ క్యాపిటల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ గోవా. ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది, ఆప్షన్స్ చూడండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ మే 2019 ప్రేమ్ సింగ్ తమాంగ్ వాస్ స్వర్న్ ఇన్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ డాష్. దీని ఆన్సర్ తెలియకపోయినా మీకు తమాంగ్ అని ఒక ఎథ్నిక్ క్లాన్ ఉందండి. ఈ ఎథ్నిక్ క్లాన్ నేపాల్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవడం జరిగింది. నేపాల్ నుంచి వచ్చి మన ఇండియాకి సెటిల్ అవడం జరిగినది. ఇండియాలో అది కూడా సిక్కిం అండ్ నెక్స్ట్ ఎక్కడ అంటే డార్జిలింగ్. డార్జిలింగ్ ఎక్కడ ఉందండి? వెస్ట్ బెంగాల్లో ఉంది. సో ఒకటి వెస్ట్ బెంగాల్లో ఉన్న డార్జిలింగ్ లోను, తర్వాత సిక్కిం లోను మెజారిటీ ఆఫ్ ద ట్రైబ్స్ గాట్ సెటిల్డ్. అయితే ఈ తమాంగ్ అనే క్లాన్ ఆర్ ట్రైబల్ క్లాన్ ఏదైతే ఉందో, మరి ఆప్షన్స్ చూస్తే అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం, అస్సాం. 2019 లో ప్రేమ్ సింగ్ తమాంగ్ అనే ఆయన ఎక్కడ చీఫ్ మినిస్టర్ కింద ఇదవబడ్డారు అంటే ఆన్సర్ సిక్కిం. కొంచెం మీకు అక్కడ ఆంథ్రోపాలజీ ఆర్ వాట్ ఎవర్ మీరు ట్రైబ్స్ గురించి అవుతారు చిన్నప్పుడు 8th ఆర్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ లో ఉంటాయి అనమాట. బోడో ట్రైబ్స్ ఇక్కడ నుంచి వచ్చారు, తర్వాత తమాంగ్ ట్రైబ్స్ ఇక్కడ నుంచి వచ్చారు, అట్లాగా. ఓకేనా అండి? అండ్ మిస్మి ట్రైబ్స్ చైనా మరి బోర్డర్, చగ్లా బోర్డర్, అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్. సో మిస్మి అనగానే మీకు అరుణాచల్ ప్రదేశ్, దాని తర్వాత తమాంగ్ అనగానే మీకు సిక్కిం. అట్లా మీకు గుర్తుకొచ్చిన ఆన్సర్ ఇక్కడ ప్రేమ్ సింగ్ తమాంగ్ వాస్ స్వర్న్ ఇన్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ సిక్కిం అని ఆన్సర్ సెకండ్స్ లో పెట్టొచ్చు. ఇది కూడా కరెంట్ అఫైర్స్ నుంచే. నేను అంటుంది ఏంటంటే ఇక్కడ 360 డిగ్రీస్ వర్కౌట్ అవ్వాలి మీకు. నెక్స్ట్, ఏఐఎక్స్ ఇస్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫ్ విచ్ కంపెనీ? ఏమంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద కూడా ఫోకస్ చేస్తుండేవాడు అంటే ఐబిఎం. ఓకే, ఏఎక్స్ వాడుతుంది. హెచ్పి హెవలెట్ పెకార్డ్ హెచ్పి యుఎక్స్ వాడుతోంది. యాపిల్ మనకు తెలిసిందే, మ్యాక్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, మైక్రోసాఫ్ట్ ఎంఎస్ డాస్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇవన్నీ చూస్తే మీకు ఇప్పుడు ఐబిఎం అడగొచ్చు. నా 360 ఏంటంటే ఇక్కడ తర్వాత ఎగ్జామ్స్ లో మీకు హెచ్పి అడగొచ్చు, యాపిల్ యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ అడగొచ్చు, మైక్రోసాఫ్ట్ యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ అడగొచ్చు. సో థర్డ్ క్వశ్చన్ కూడా ఇట్ వెంట్ వెల్ అనుకోండి, ఐబిఎం. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ ప్రపోజ్డ్ టు సెటప్ ద ఫస్ట్ బ్లాక్ చైన్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ? ఇంకేముంది? తెలంగాణ. ఓకే, ఇన్ ఇండియా, ఐఎమ్ సారీ, ఇన్ ఇండియా ఆన్సర్ తెలంగాణ. ఇది కూడా కరెంట్ అఫైర్స్ లో నుంచి అడిగాడు. సో కరెంట్ అఫైర్స్ నుంచి ఇక్కడ దాకా ఎన్ని వచ్చినాయండి? 1, 2, 3 వచ్చినాయి. ఇది స్టాక్ జీకే. స్టాక్ జీకే అంటే ఏంటమ్మా? ఆల్రెడీ స్టాక్ గా ఉంటది, అది మారదు, ఎప్పటికీ అదే ఉంటది. స్టాక్ జీకే నుంచి అడగడం జరిగింది. సో అవుట్ ఆఫ్ దీస్ 4 క్వశ్చన్స్ ఈజీగా మన వాళ్ళు ఏం పెడతారు అంటే గనక, మరి ఏఎక్స్ పెట్టొచ్చు, బ్లాక్ చైన్ డిస్ట్రిక్ట్ చదివిన వాళ్ళు పెట్టొచ్చు. అసలు కరెంట్ అఫైర్స్ ఐడియా లేనిది 4 బిస్కెట్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్. నౌ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకా 360 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ చీఫ్ మినిస్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ, ద ఫస్ట్ ఉమెన్, లెట్ మీ చేంజ్ ద కలర్ ఆఫ్ ద పెన్. యా, ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఎవరండి? సుచేత కృప్లాని ఆఫ్ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అమ్మ. ఓకే, ఈవిడ ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. నెక్స్ట్, ద ఫస్ట్ దళిత్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎనీ ఇండియన్ స్టేట్ వాజ్ మాయావతి ఆఫ్ ద బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పి. ఓకేనా అండి? అండ్ నెక్స్ట్, ఇంకొక రికార్డ్ ఏంటంటే ఈవిడికి, బీయింగ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ యూపీ ఈవిడ. నెక్స్ట్, జ్యోతి బసు, అందరూ అమ్మాయి అనుకుంటారు, అమ్మాయి కదా, అబ్బాయి, మేల్ అయిన. సిపిఐఎం ఈస్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా. He remained the CM of West Bengal from 1977 to 2000,
బీయింగ్ ఇన్ పవర్ ఫర్ 8,539 days అమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది జ్యోతి బసు. దళిత్ చీఫ్ మినిస్టర్ మాయావతి. ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా సుచేత కృప్లాని. నాదెండ్ల భాస్కర్ రావు తెలుసు కదండి, అన్నగారు ఎన్టీఆర్ గారు మరి టైంలో ఆయన ఉన్నారు. నాదెండ్ల భాస్కర్ రావు హ్యాస్ సర్వ్డ్ ద షార్టెస్ట్ టర్మ్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్. He remained the CM of Andhra Pradesh for a very brief period of only 31 days in 1984. 1984 లో only 31 days, అంటే 1 month. Next, the only female chief minister to lead her government for 3 consecutive terms in any state of independent India. 3 consecutive terms ఆవిడేనండి విజేత, షీలా దీక్షిత్. ఓకేనా అండి, ఆవిడ మరణించడం కూడా జరిగింది. నెక్స్ట్, the only chief minister of a state in India to have been blamed for not taking decisive action against communal riots in the country is Narendra Modi. Of course, ఈ క్వశ్చన్ మీకు రాకపోవచ్చు ఎగ్జామ్ లో. And though he was given a clean chit by the special investigation team in 2007, అయినా సరే ఈయన he was blamed for not taking action in the communal riots. Okay, the next, the first chief minister who died in office was CN Annadurai from Tamil Nadu. మీరు అనొచ్చు సార్ మరి రాజశేఖర రెడ్డి గారు కూడా కదా అని. The first chief minister who died in office was CN Annadurai. Next, Mamata Banerjee, the present CM of West Bengal and the TMC Supremo, is the only leader who could oust the 34 years of left front rule in the state. Oust అంటే వెళ్ళగొట్ట, ఎక్స్పెల్ చేయడం. ఎవరండి? మమతా బెనర్జీ. ద ఫస్ట్ ముస్లిం ఉమెన్ టు బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ సయ్యదా అన్వరా తైమూర్, ఏ కాంగ్రెస్ లీడర్. షీ రిమైన్ సీఎం ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఆఫ్ అస్సాం ఫ్రమ్ December 1980 టు June 1981. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేను మీకు బోల్డ్ కూడా చేశాను, ఎక్కువ పెయిన్ కూడా అవసరం లేదు. 360 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చాలు. నెక్స్ట్ వన్. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే లెఫ్టినెంట్ గవర్నర్స్ మీద మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ దట్టు లడక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ మధ్య స్టేట్స్ కార్వౌట్ అయినాయి కదా, సో అట్లాగా నేను అంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లడక్ రాధాకృష్ణ మథుర్, ఈయన డిఫెన్స్ సెక్రటరీ కింద పనిచేశారండి, ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ గిరీష్ చంద్ర ముర్ము, ఈయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కింద చేయడం జరిగింది. ఓకేనా. అండ్ ఇక్కడ చూస్తే ద అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ చండీగఢ్ విపి సింగ్ బద్నోర్. అండ్ ఇక్కడ చూస్తే మీరు అనిల్ బైజల్, ఈయన లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ. ఇవి చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పేవి అంత తీసిపడేయకండి. ద అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ దాద్రా అండ్ నాగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ ప్రఫుల్ కోడా పటేల్, ఈయన హిమ్మత్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే కింద పనిచేయడం జరిగింది. ఏమంటే హిమ్మత్ నగర్ అండి, హిమాయత్ నగర్ కాదు హైదరాబాద్ లో, హిమ్మత్ నగర్ ఇన్ గుజరాత్. ఓకే, ఎమ్మెల్యే. సో ఇక్కడ చూస్తే కోడా పటేల్ ఎక్కడ అంటే కనుక దాద్రా అండ్ నాగర్ హవేలీ. మరి అనిల్ బైజల్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ. రాధాకృష్ణ మాథూర్ ఈయన డిఫెన్స్ సెక్రటరీ కింద పనిచేయడం జరిగిందండి, అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే యా. ఇప్పుడు ఈయన ఎక్కడ అంటే కనుక మరి లడక్. మరి అనిల్ బైజల్ ఈయన ఎవరు అంటే కనుక లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ, ఈయన అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి సెక్రటరీ కింద పనిచేయడం జరిగిందమ్మా. ఓకే, సో విపి సింగ్ బద్నోర్, దాని తర్వాత ప్రఫుల్, దాని తర్వాత అనిల్ బైజల్, మరి రాధాకృష్ణ మాథూర్ అండ్ ముర్ము. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ చాలా ఉందన్నమాట, ప్రాబబిలిటీ చాలా ఉంది. నెక్స్ట్, the Sunauli border is a famous transit point between India and Dash. అంటే ట్రాన్సిట్ పాయింట్ అంటే బౌండరీ చెక్ పోస్ట్ టైప్ అన్నమాట. ఇది ఎక్కడ చెప్తాను ఆగండి. ఇప్పుడు మీరు చైనా ఇండియా ఇష్యూస్ చదువుతున్నప్పుడు మీరు ప్యాంగాంగ్ లేక్ అని చూసుంటారు, అది ఇండియా చైనా మధ్యలో. తర్వాత మీకు నాతులా పాస్ అని చదువుంటారు. అట్లానే ఇప్పుడు సునౌలి మీద అడిగిండాడు. ఇది లీస్ట్ కాన్సన్ట్రేటెడ్ క్వశ్చన్ అండి ఇది మనోళ్ళు, కానీ అక్కడి నుంచే వచ్చింది చూడండి. నెక్స్ట్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ట్ ఫార్మ్స్ ఆఫ్ కేరళ ఈజ్ ఇన్ యునెస్కోస్ లిస్ట్ ఆఫ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ. టాంజిబుల్ అంటే దట్ కెన్ బి టచ్డ్, ఇంటాంజిబుల్ అంటే దట్ కెనాట్ బి టచ్డ్. అంటే ఇది మనం స్పిరిచువల్ అనుకోవచ్చు నాన్న. ఏంటది? స్పిరిచువల్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ట్ ఫార్మ్స్ ఆఫ్ కేరళ ఈజ్ ఇన్ యునెస్కోస్ లిస్ట్ ఆఫ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే కనుక ఆన్సర్ కుటియాట్టం. వీటి గురించి కూడా మీకు చెప్తాను. But before that, 7th చూస్తే Dash is the branch of biology that deals with the study of the structure of organisms and their organs. ఇది నేను బయాలజీ పార్ట్ లో ఆల్రెడీ మీకు పెట్టాను. అనాటమీ. క్రోనోబయాలజీ అంటే ఏంటండి? బయాలజీ విత్ రిగార్డ్ టు టైమ్ ఆర్ ఏజ్. మైకాలజీ స్టడీ ఆఫ్ ఫంగస్. అండ్ ఇకాలజీ రిలేషన్షిప్ బిట్వీన్ ఎన్వైరన్మెంట్ అండ్ లివింగ్ బీయింగ్స్ అన్నమాట. నెక్స్ట్, ద వలియార్ డ్యామ్ ఈజ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ? ఇది ఆన్సర్ పాలక్కాడ్. మీరు ఆబ్వియస్ గా పెట్టేస్తారు అనుకోండి. అండ్ నౌ ఇప్పుడు కొన్ని బార్డర్స్ చూపిస్తాను మీకు చూడండి. జై హింద్, వాఘా బార్డర్, ఇది మీకు తెలిసిందే. వాఘా బార్డర్ ఎక్కడ అంటే ఇండియా పాకిస్తాన్ కి మధ్యలో, ఇక్కడ ఇది మనకు పంజాబ్ లో ఉంది, అమృత్సర్ కొంచెం దూరంలో.
మొరే మణిపూర్, ఇండియా మయన్మార్, ఇది చాలా ఇంపార్టెంట్ బార్డర్ అండి ఇది మొరే. నాతులా పాస్ సిక్కిం, ఇది మనకు తెలుసు ఇండియా చైనా బార్డర్. లోంజేవాలా ఆర్ లాంగువాలా, లోంజేవాలా అంటారు దీన్ని, రాజస్థాన్ ఇండియా పాకిస్తాన్ బార్డర్. సో ఇప్పుడు దాకా మనకి ఇండియా పాకిస్తాన్ ఎన్ని వచ్చినాయండి, వాఘా బార్డర్ ఒకటి, లోంజేవాలా. దాని తర్వాత డాకి తమాబెల్ అండ్ మేఘాలయ, ఇండియాకి బంగ్లాదేశ్ కి ఉన్న బార్డర్. రన్ ఆఫ్ కచ్ గుజరాత్, మగధీరా షూటింగ్ ఇక్కడే తీశారండి, మీకు తెలిసిందే ఆల్రెడీ. మగధీరాలో ఫైట్ ఉంటుంది కదా, గుర్రం మీద వెళ్తాడు రామ్ చరణ్ తేజ. సో రన్ ఆఫ్ కచ్ గుజరాత్, ఇండియా పాకిస్తాన్. జైగావ్ వెస్ట్ బెంగాల్, ఇండియా భూటాన్ కి మధ్యలో. అండ్ పాంగాంగ్ లేక్ లడాక్, ఇండియా చైనా, ఇక్కడే మనకి గొడవలు జరుగుతున్నాయి ఇంకాను. సునౌలి బార్డర్ ఉత్తరప్రదేశ్, ఇండియా అండ్ నేపాల్, ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి, సునౌలి బార్డర్ ఇస్ ఎ ఫేమస్ ట్రాన్సిట్ పాయింట్, ఇండియా అండ్ నేపాల్. మనం ఎక్కడ గొడవలు జరిగినా అక్కడ చూస్తాం కానీ ఒక్కసారి దాని 360 చూడము. నెక్స్ట్ ధనుష్ కోటి, తమిళనాడు, ఇండియా శ్రీలంక, ఇక్కడ మీకు తెలిసిందే. సో ఇండియా పాకిస్తాన్ చార్ట్ అవుట్ చేసుకోండి. వాఘా బార్డర్ ఒకటి ఉన్నది, లోంజేవాలా ఉన్నది, దాని తర్వాత రన్ ఆఫ్ కచ్ ఉన్నది, ఆ మూడు ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇండియా చైనా చూసుకుంటే నాతులా ఒకటి ఉంది ఇక్కడ. నెక్స్ట్ మొన్న మీకు పాంగాంగ్ లేక్ అక్కడ ఉన్నది. అట్లాగా మీరు సార్ట్ అవుట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇండియా నేపాల్, ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్ వచ్చేసరికి దాకి తమాబెల్ ఇది. తర్వాత మీకు అడిగే ఛాన్స్ ఏంటంటే ఇంకోటి ఇండియా భూటాన్, జైగావ్ వెస్ట్ బెంగాల్. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్న ఒకసారి చూసుకోండి, దాని తర్వాత బార్డర్స్ చదివండి వెంటనే, 360 గుర్తుంటుంది మర్చిపోకుండా. నెక్స్ట్, వెటరన్ జర్నలిస్ట్ అండ్ టీవీ యాంకర్ కరణ్ థాపర్ ఇస్ ద ఆథర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్? ఆన్సర్ డెవిల్స్ అడ్వకేట్. ఇది ఇడియం కూడా ఉందండి ఇంగ్లీష్ లో. డెవిల్స్ అడ్వకేట్ అంటే మొత్తాన్ని నుంచి ఆన్సర్స్ బయటికి రాపిస్తాడు అతను. ఓకేనా, అంటే నీ నుంచి బయటికి లాగుతాడు, అతన్ని డెవిల్స్ అడ్వకేట్ అంటాం. ఇది నేను ఆల్రెడీ నా ఇడియమ్స్ చాప్టర్ లో పెట్టాను మీకు. సో డెవిల్స్ అడ్వకేట్, ద అన్టోల్డ్ స్టోరీ వాజ్ రిటన్ బై కరణ్ థాపర్. Next, in May 2019, Suresh Kumar was appointed as the Chief Technology Officer, of what? Walmart. ఇది కూడా అపాయింట్మెంట్స్ లో అడిగిండు. అపాయింట్మెంట్స్ మీకు చాలా ఇంపార్టెంట్, వాటి మీద నుంచి కూడా క్వశ్చన్స్ వస్తుంది. వాటి మీద నేను క్లాస్ కూడా చేస్తాను, డోంట్ వరీ. విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఈజ్ కరుణ్ చందాక్ అసోసియేటెడ్? కరుణ్ చందాక్, ఇది మీరు ఏంటంటే హిందూ పేపర్ లో స్పోర్ట్స్ కాలం ఉంటారు కదా, అక్కడ బొమ్మలు చూసినా చాలా ఆన్సర్ అయిపోద్ది. బొమ్మలతో పాటు పేరు ఇస్తాడు. ఇది హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసిన పిక్ అండి, ఇది క్రెడిట్ గోస్ టు హిందూ పేపర్. అండ్ ఇక్కడ చూస్తే కరుణ్ చందాక్ ఎక్కడ అంటే ఇక్కడ కార్ కనబడుతుంది కాబట్టి ఆన్సర్ కార్ రేసింగ్ అన్నట్టు. ఓకేనా, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ బాగా తెలుసు మీకు. నెక్స్ట్, Ottamthalal is a traditional dance form that is popular in the state of. ఇది comedic dance అండి, comedic dance with a blend of poetic form. Okay, comedic dance with the blend of a poetic form. ఇది ఆ పిక్చర్ చూస్తేనే మీకు తెలుస్తుంది. ఇది కూడా హిందూ నుంచే అండి. మన ఆన్సర్ కేరళ. అంటే హిందూ పేపర్ చదవవసరం లేదు, మీరు బొమ్మలు చూస్తే చాలా అయిపోతుంది అక్కడ. ఓకే, జస్ట్ జోకింగ్. ఒట్టంతులాల్, ఇది ఇక్కడ కేరళ అన్నమాట. నెక్స్ట్, మరి ఇందాక కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అని చూసాం. టాంజిబుల్ ఉంటాయి, ఇంటాంజిబుల్. ఇంటాంజిబుల్ అంటే స్పిరిచువల్. ఇది వికీపీడియాలోంచి నేను తీసింది, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మీకు కుడియాట్టం అంటే సాంస్క్రిట్ థియేటర్ ఆఫ్ కేరళ, ఇక్కడ నుంచి మీకు క్వశ్చన్ అడిగాడు. కల్బేలా ఇంతకు ముందు చాలా సార్లు అడిగిండండి, రాజస్థాన్, ఇది మీకు తెలుసు కల్బేలియా. నెక్స్ట్, చౌ డ్యాన్స్, ఇది ఒడిషా అండ్ వెస్ట్ బెంగాల్ యొక్క క్లాసికల్ డ్యాన్స్. దాని తర్వాత మీకు అడిగే ఛాన్స్ కుంభమేళా, మాస్ హిందూ పిల్గ్రిమేజ్ held at Haridwar of Uttarakhand, Nashik of Maharashtra, Prayagraj of Uttar Pradesh and Ujjain of Madhya Pradesh. అంటే ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కుంభమేళా అదొక పిల్గ్రిమేజ్ ఇదనమాట. నెక్స్ట్, ఇంకా మీకు అడిగే ఛాన్స్ ఏముంది అంటే ముడియట్, ఇది కేరళ ఫామ్ డాన్స్ డ్రామా, అది డాన్స్ ఫామ్ డాన్స్ డ్రామా. నెక్స్ట్ మీకు అడిగేది లడక్ బుద్ధిస్ట్ చాంటింగ్స్, ఇది ఛాన్స్. మణిపురి సంకీర్తన, ఏ రిచువల్ సింగింగ్, డ్రమ్మింగ్ అండ్ డాన్సింగ్ ఆఫ్ మణిపూర్. ఇలాంటి పేర్లతో ఆడు అడగట్లేదు. కుడియాట్టం అని అడుగుతాడు, రేపొద్దున ముడియట్ అని అడుగుతాడు. కుడియాట్టం ఇవన్నీ కేరళ. ఓకే, రామ్ లీలా, ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద రామాయణ. రామన్, ఏ రిలీజియస్ ఫెస్టివల్ అండ్ రిచువల్ థియేటర్ ఆఫ్ గార్వాల్, ఉత్తరాఖండ్. సో మీకు ఛాన్స్ ఏమున్నాయంటే ఇది ఒకసారి చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. Traditional brass and copper craft of utensil making among the Tateras of Jandiala Guru, Punjab. Okay, next yoga manaku telisinde. So ivanni intangible anamata, spiritual ga importance unna forms ivi entante kudiyattam, mudiyat, dan tarvata vedic chantings, ram leela, ramman, kalbelia, rajasthani. Kalbelia, chow రిపీటెడ్ గా అడిగాడండి చాలా సార్లు. ఇది స్టెనోగ్రఫీ ఎగ్జామ్ లో, దాని తర్వాత సిజిఎల్ ఎగ్జామ్ లో కూడా అడగడం జరిగింది. అంటే ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయని మీకు ఇక్కడ తెలియాలి. క్లియర్? అండ్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సిజర్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్ అని అడిగిండు.
ఇంకా ఆన్సర్ ఏముంది? ఫుట్బాల్. అది ఒక్కటే కాకుండా దీని 360 డిగ్రీస్ చూద్దాం. ఐఎమ్ సారీ, ఇక్కడ చూస్తే ఫేమస్ ఫుట్బాల్ కప్స్ లిస్ట్ ఇన్ ఇండియా: డ్యూరాండ్ కప్, కళింగా కప్, రోవర్స్ కప్, సిజర్ కప్ అండ్ నెక్స్ట్ సుబ్రతో ముఖర్జీ కప్. ఇది చూడండి, DKRSS. ఇక్కడ మీకు చూస్తే డ్యూరాండ్, కళింగా, రోవర్స్, సిజర్, సుబ్రతో ముఖర్జీ కప్. ఈ 5 కప్స్ ఈ ఇండియాలో చాలా ఇంపార్టెంట్ కప్స్, ఫుట్బాల్ కప్స్. ఇక్కడ నుంచి ఆడ ఏమడిగిండు? దురాంద్ అనేది చాలా సార్లు అడిగిండాడు. అండ్ దురాంద్ లైన్ అని కూడా ఉంటుందండి, ఇండియా ఆఫ్ఘనిస్తాన్, అది మీరు చూసుంటారు. ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ మీకు కళింగా, రోవర్స్, సిజర్ కప్ ఫేమస్ ఫుట్బాల్ కప్స్ కాబట్టి ఒకసారి చూసిన పైన మీకు ఎగ్జామ్ ముందు అయిపోతుంది. ఇంపార్టెంట్ కప్స్ అండ్ ట్రోఫీస్ చూసుకోండి. నెక్స్ట్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్ ఆఫ్ ఇండియా, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ IMPS? ఇంకేముంటది? ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. నెఫ్ట్ అంటే ఏంటి? దాని తర్వాత IMPS అంటే ఏంటి? ఓకే, దాని తర్వాత ATM అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఇలా బ్యాంకింగ్ లో కొన్ని వర్డ్స్ ఉంటాయి, అదేంటి, కొన్ని అబ్రివేషన్స్ ఉంటాయి, అక్రోనిమ్స్ ఉంటాయి. అవన్నీ మీరు చూసుకుంటే సరిపోతుంది. అబ్రివేషన్ కి అక్రోనిమ్ కి డిఫరెన్స్ ఏంటి? Acronym is an abbreviation that can be read out in a word form. దాన్ని acronym అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ IMPS అంటాం కానీ దాన్ని IMS అనం. IMPS అనేది అబ్రివేషన్. దీన్ని NEFT అనకుండా నెఫ్ట్ అని కూడా అంటాం. దీన్ని acronym అంటాం. దీన్ని ఆత్మ అనం. ఆత్మ అగ్రికల్చర్, ఇది ఆత్మ కాదు. ATM అంటే ఏంటి? అబ్రివేషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్? గుజరాత్ లో హైట్ ఎంత అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ 182 మీటర్స్. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 182 మీటర్స్. ఇది ఒక్కటే కాదు, ఇంకా చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే 128 మీటర్స్ స్ప్రింగ్ టెంపుల్, బుద్ధా, చైనా. తర్వాత చైనాలో ఇంకొకటి ఉందండి, అది గున్యన్ ఆఫ్ నాన్షాన్, ఇది 108 మీటర్స్. అండ్ మనందరికీ తెలిసిందే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 93. అండ్ జీసస్ క్రైస్ట్ ఇక్కడ బ్రెజిల్ లో ఉంటది కదా, క్రైస్ట్ ద రెడీమర్ స్టాచ్యూ, అది 38 మీటర్స్ అన్నట్టు. ఓకే, అలా మిమ్మల్ని హైట్స్ కూడా అడుగుతున్నాడు, అది చూసుకోండి. విచ్ ఇస్ ద కోల్డెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా? ఆన్సర్ అందరూ లే అని పెట్టి వచ్చాను, ఆన్సర్ డ్రాస్ అండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద 24th చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఇన్ May 2019? ఆన్సర్ కరంబీర్ సింగ్. ఇది కూడా అపాయింట్మెంట్స్ నుంచి వచ్చింది. అంటే కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందో చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ కాయిన్ ద టర్మ్ బ్యాటరీ టు డిస్క్రైబ్ లింక్డ్ కెపాసిటర్స్? బ్యాటరీ అనగానే మీకు ఎక్కడికెళ్తుందో తెలుసా? అదేంటి, గాల్వాన్ అంటారు, గాల్వానీ, లేకపోతే డానియల్ అంటారు. నో, ఆన్సర్ బెంజమిన్ ఫ్రాంక్లిన్. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇక్కడ చూస్తే 1748 లో టైమ్ లైన్ ఆఫ్ బ్యాటరీ చూస్తే బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఫస్ట్ కాయిన్ ద టర్మ్ బ్యాటరీ టు డిస్క్రైబ్ ఎన్ అర్రే ఆఫ్ చార్జ్డ్ గ్లాస్ ప్లేట్స్. ఓకే, లైట్నింగ్ రాడ్, అది చూసిన ఎక్స్పెరిమెంట్, కెపాసిటర్స్ ని డిమాన్స్ట్రేట్ చేస్తూ. నెక్స్ట్ అండి, 1780 to 1786 Galvani demonstrated what we now understand to be the electrical basis of nerve impulses and provided the cornerstone of research for later inventors like Volta to create batteries. And nerve impulses అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోడియం క్లోరైడ్ ఉంటది కదా, అది మనకి ఇంపల్సెస్ కింద సోడియం, క్లోరైడ్, పొటాషియం మరి ఒక నర్వ్ నుంచి ఇంకో నర్వ్ కి పాస్ అవుతా ఉంటాయి. సో పాస్ అవుతూ ఉండేసరికి ఇంపల్స్ కరెంట్ జనరేట్ అవుతా ఉంటుంది. అందుకని మీరు ఏదైనా టేప్ రికార్డర్ కానీ ఏదైనా జాక్ కానీ తీసుకెళ్లి ఇక్కడ మీరు పట్టుకోండి, ఇక్కడ మీరు పట్టుకుంటే దాని టప్ 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 సౌండ్ వస్తుంది చూడండి, దట్ ఈస్ డ్యూ టు ద నర్వ్ ఇంపల్సెస్ అమ్మ. అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. సో గాల్వాని అది మరి పెట్టడం జరిగింది. సో బట్ క్వశ్చన్ డైరెక్ట్ గా ఏం అడిగిండండి మరి అంటే చూద్దాం ఒకసారి. లెట్ us go back. ఆన్సర్ ఫస్ట్ కాయిన్ ద టర్మ్ బ్యాటరీ అన్నాడు. ఆన్సర్ బెంజమిన్ ఫ్రాంక్లిన్. Who among the following is the author of Principles of Political Economy? బుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళు ఏంటంటే అరుంధతి రాయ్ ఏం రాశారు, వీళ్ళు ఏం రాశారు, చేతన్ భగత్ ఏం రాశాడు ఇప్పుడు చూసుకుంటారు. వాడు ఎకానమీ లింక్ చేసి అడిగింది, సబ్జెక్ట్ లింక్ చేసి అడిగింది. NCERT బుక్ లో ఉంటది ఇది. జాన్ స్టూవర్ట్ మిల్, ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అండి ఇది. ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ. ద ఎంజైమ్ లైపేజ్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై విచ్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ? లైపేజ్ అంటే ఏం చేస్తుంది? ఫ్యాట్స్ ని మరి డైజెస్ట్ చేస్తుంది. ఫ్యాట్స్ ని డైజెస్ట్ చేసేది ఇంకా ఆబ్వియస్లీ లంగ్ కాదు, లివర్ అయి ఉండొచ్చు. కానీ ప్యాంక్రియాటిక్ లైపేజ్, ప్యాంక్రియాటిక్ అమైలేజ్ అని ప్యాంక్రియాస్ రెండు సిక్రెట్ చేస్తారు. ప్యాంక్రియాస్ లో మళ్ళీ ఎగ్జోక్రైన్, ఎండోక్రైన్ సిక్రెషన్స్ ఉంటాయి. సో ఎండోక్రైన్ గురించి మాట్లాడలేదు. మళ్ళీ ఎండోక్రైన్ మీరు వెళ్తే ఐలెట్స్ ఆఫ్ లాగ్రెన్స్, ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్, గామా, సోమాటోస్టాటిన్, ఇన్సులిన్, గ్లూకాగాన్ చదువుతారు. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ చెప్తే. ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏంటంటే ప్యాంక్రియాస్ లో ఎగ్జోక్రైన్ సిక్రెషన్స్ అంటే డైరెక్ట్ గా జ్యూస్ రిలీజ్ చేస్తాయి. ఒకటి ప్యాంక్రియాటిక్ అమైలేజ్, ఇంకోటి ప్యాంక్రియాటిక్ లైపేజ్ ఇస్ నథింగ్ but that converts fats to simpler moieties or units. So direct question is pancreas. Salivary gland lipase digest chedu and when secrete chedu. Salivary gland only amylase secrete chestadi. Okay na andi ante salivary amylase is used to digest carbohydrates, not proteins or fats. ikkada lipase and fats gurinchi adugutundi kabatti answer is pancreas. Okay, next amma.
ఇది చాలా ఇంపార్టెంట్. జగ్జీవన్ రామ్ ఈయన తెలుసు కదండి. 27 జూన్ నుంచి 27 జూన్ 1970 నుంచి 10 అక్టోబర్ 1974 దాకా డిఫెన్స్ మినిస్టర్ కింద ఉన్నాడు ఈయన. తర్వాత ఇందిరాగాంధీ, మళ్ళీ జగ్జీవన్ రామ్. సో ఇక్కడ మీరు చూస్తే క్వశ్చన్ చూడండి ఎంత లాజికల్ గా అడిగిండో వాడు. ఓకే, ఎక్కడుంది ఇక్కడ 23rd చూడండి అమ్మా. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఇండియాస్ డిఫెన్స్ మినిస్టర్ డ్యూరింగ్ ద 1971 వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియాకి పాకిస్తాన్ 1971 వార్ అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఎవరు అని, ప్రైమ్ మినిస్టర్ గారు అడిగింది. సో డిఫెన్స్ మినిస్టర్ ఎవరమ్మా? జగ్జీవన్ రామ్. అది చూస్తే మీకు ఇక్కడ చూడండి, ఆయన 1970 నుంచి 74 దాకా ఉన్నారు కాబట్టి కాన్సెప్ట్ అయిపోయాను. అది ఆన్సర్ ఏంటమ్మా? అది జగ్జీవన్ రామ్ అన్నట్టు. ఓకే, అండ్ ఇక్కడ ద బుక్ గులాంగిరి వాజ్ రిటన్ బై జ్యోతిరావు పూలే. ఇది మనకు తెలిసిన విషయమే. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఫస్ట్ సర్చ్ ఇంజిన్ కాల్డ్ ఆర్చీ? అంటే ఇది ఆన్సర్ ఎవరమ్మా? అలాన్ ఎంటాగ్. మరి యూట్యూబ్ ఫౌండర్ ఎవరు? ఫేస్బుక్ మార్క్ ఉన్నాడు, మన సోదరుడు మార్క్. అట్లాగా డిఫరెంట్ సర్చ్ ఇంజిన్స్ అండ్ డిఫరెంట్ సోషల్ మీడియా అప్లికేషన్స్ యొక్క ఫౌండర్స్ ఎవరో చూసుకుంటే ఇంపార్టెంట్, అందరూ చూసుకోవాల్సిన లేదు. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ డస్ నాట్ షేర్ ఇట్స్ బౌండరీ విత్. చెప్తాను ఆగండి. వెన్ వాజ్ ద ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ఐసీసీ వరల్డ్ కప్ 2019 ప్లేడ్? ఇది కొంచెం కాంప్లికేటెడ్, క్రికెట్ లవర్స్ ఉంటే పెడతారు. 30 మే 2019 ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఎప్పుడు మొదలైందంటే 30 మే 2019. క్రికెట్ లవర్స్ లేని వాళ్ళు ఒక లైట్లే చల్తాయి. ఇప్పుడు దాకా మనం వేరే మిగతా సబ్జెక్ట్స్ లో చూసుకుందాం, ఇంగ్లీష్ లోనో రీజనింగ్ అన్నట్టు చూస్తారు. అండ్ నౌ ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఛత్తీస్గఢ్ డస్ నాట్ షేర్ ఇట్స్ బౌండరీ విత్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఉత్తరప్రదేశ్ ఈస్ ద స్టేట్ దట్ షేర్స్ బౌండరీ విత్ 9 స్టేట్స్ అన్నట్టు. ఎలాగా అంటే ఇక్కడ చూద్దాం. బీహార్ నంబర్ 1, ఇది ఉత్తరప్రదేశ్ కదమ్మా. బీహార్ 1, జార్ఖండ్ 2. మ్యాప్స్ మీ మైండ్ లో ఉండిపోవాలి. నెక్స్ట్ 3 ఛత్తీస్గఢ్, 4 మధ్యప్రదేశ్, 5 రాజస్థాన్, 6 ఢిల్లీ, 7 హర్యానా, 8 హిమాచల్ ప్రదేశ్, 9 ఉత్తరాఖండ్. ఇటు నుంచి చూస్తే ఉత్తరాఖండ్, హిమాచల్ యాంటీ క్లాక్ వైస్ చూస్తున్నాను. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్. ఓకే, అండ్ ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సిల్లీగా, ఛత్తీస్గఢ్ కి బౌండరీ కాంది ఏంటని అడిగాడు. మధ్యప్రదేశ్ బౌండరీయే, జార్ఖండ్ బౌండరీయే, బీహార్ బౌండరీయే. వెస్ట్ బెంగాల్ బౌండరీ అంటే నో. ఛత్తీస్గఢ్ ఎక్కడ ఉంది? జార్ఖండ్ తర్వాత వెస్ట్ బెంగాల్ ఎక్కడ ఉంది? సో ఇలాగ మరి మ్యాప్స్ మీరు చూసుకున్నా సరే ఛత్తీస్గఢ్ డస్ నాట్ షేర్ ఇట్స్ బౌండరీ విత్ ఆన్సర్ వెస్ట్ బెంగాల్. అయిపోయింది, దట్స్ ఆల్. ఆగండి, ఇంకా అవ్వలేదు. సో లాస్ట్ లో పిక్చర్ క్విజ్ ఉంటుంది మీకు. ఈయన ఎవరు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, who is he and what does he do now అనేది మీ క్వశ్చన్స్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ ఫైండ్ ఇట్ యూస్ఫుల్ జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వదిలేకుండా కనీసం మీకు కావలసిన, లేకపోతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్ ఇద్దరుంటే వాళ్ళకి ఇవి షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఇది చూసి నచ్చిన వాళ్ళు మాత్రమే, అందరూ నేను అంటలేదు, ఇది నచ్చిన వాళ్ళు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మీరు షేర్ చేస్తే మనము చెప్పే కంటెంట్ అందరికీ రీచ్ అయితే చాలమ్మా, ఇంకా అంతకంటే ఏం లేదు. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చేసంటే కొత్త కాన్సెప్ట్ తో షూట్ చేస్తాం.